తెలుగు దినపత్రికల్లోని నేటి ప్రధాన వార్తలు చూద్దాం. భూపాలపల్లిలో దారుణ హత్య, కేసీఆర్పై కేసు పెట్టిన రాజలింగమూర్తిని చంపిన దుండగులు, మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ ఫిర్యాదు, బ్యారేజీకి డ్యామేజీ, కేసీఆర్, హరీష్ రావు తదితరులే కారణమంటూ కోర్టులో పిటిషన్. మేడిగడ్డ విషయంలో కేసీఆర్పై కేసు పెట్టిన రాజలింగమూర్తి బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బైక్పై వెళ్తున్న ఆయనపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్, హరీష్ రావు తదితరులే కారణమంటూ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేయడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. అటొక హెడ్లైన్ కనిపిస్తోంది. ఇక నేటి ప్రధాన వార్త చూస్తే తెలంగాణలోకి మళ్ళీ చంద్రబాబు ఎన్డీఏ రూపంలో అడుగుపెట్టే ప్రయత్నము. నాడు రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డ ఆయన్ను ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలి. మంత్రులు, ఐఏఎస్లు సీఎం మాట వినటం లేదట. ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత. అత్యాశతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు, త్వరలోనే ఉప ఎన్నికలు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో 153 అసెంబ్లీ సీట్లు. అధికారంలోకి రాబోయేది మనమే. తెలంగాణ ఏర్పాటుపై డాక్యుమెంటరీ. ఏడాది పాటు బీఆర్ఎస్ రజతోత్సవాలు. ఇక కమిటీకి కోఆర్డినేటర్గా హరీష్ రావు అంటున్న కేసీఆర్. ఇక బీజేపీపై నో కామెంట్స్. తెలంగాణలోకి మళ్ళీ చంద్రబాబు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎన్డీఏ రూపంలో అడుగుపెట్టాలని చూస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. ఇక నాడు రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డ చంద్రబాబు ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలని ఆయన పిలిపించారు. ఇక బుధవారం తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇక ఇందులో మెంబర్షిప్ డ్రైవ్, సంస్థాగత నిర్మాణ కమిటీల ఏర్పాటు, రజతోత్సవ సంబరాల నిర్వహణ, ప్రజా సమస్యల మీద పోరాటంపై ప్రధానంగా చర్చించినట్టు ఒక వార్త కనిపిస్తోంది. ఇక ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ, 10న పార్టీ ప్రతినిధి సభ, అక్టోబర్లో పార్టీ అధ్యక్ష ఎన్నిక. పార్టీలు గెలుస్తాయి, ఓడుతాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి అన్న కేటీఆర్ అంటూ ఒక వార్త కనిపిస్తే, కేసీఆర్ మాటల్లో ఫ్రస్ట్రేషన్. మొక్కుబడిగానే ఆయన మీటింగు. సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పాల్గొనాలి అంటే ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ మరో వార్త కనిపిస్తోంది. నేటి మరో ప్రధాన వార్త చూస్తే 10న చెలో ఢిల్లీ. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్లాన్ చేస్తున్న సీఎం రేవంత్ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టేలా ప్రణాళిక. 42% కోసము రాజ్యాంగ సవరణకు డిమాండ్. పాల్గొనున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల నేతలను కలుపుకొని పోయి ఆలోచన. మద్దతు కోసం విపక్ష పార్టీల అధ్యక్షులకు లేఖలు. పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయనున్న రాహుల్ అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక మరో వార్త చూస్తే అసెంబ్లీ స్పెషల్ సెషన్స్ 1 నుండి 5వ తేదీలోపు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసము, అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లకు ఆమోదం అనంతరము కేంద్రానికి అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు 3వ వారంలో ప్రారంభము, 29 లోపు ముగించేలా ప్రణాళిక అంటూ ఒక వార్త చూడొచ్చు. 3 కమిషన్లు ఖాళీ. సమాచార, మానవ హక్కుల లోకాయుక్తలో భర్తీ కాని కీలక పోస్టులు. పెండింగ్లోనే వేలాది ఫైల్స్. 230 మంది ఉద్యోగులున్న నో వర్క్. ఇక రాష్ట్రంలో ప్రజలకు సేవలను అందించే 3 కమిషన్లు ఖాళీగా ఉన్నాయి. కమిషనర్లు లేక ఆ 3 శాఖలలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫిర్యాదులు, అప్పీళ్లు వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి. ఇక ప్రజలకు అతి చేరువగా ఉండాల్సిన ఆ 3 శాఖల్లో కమిషనర్లు లేకపోవడంతో న్యాయ పోరాటం చేసే వారి పాలిట శాపంగా మారింది అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక హైదరాబాదులో మిస్ వరల్డ్ పోటీలు మే 7 నుండి 31 వరకు నిర్వహణ. పాల్గొననున్న 120 దేశాల
సుందరి మణులు రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రకటన. 72వ మిస్ వరల్డ్ అందాల పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఇక ఈ పోటీలను రాష్ట్ర రాజధానిలో నిర్వహించేందుకు మిస్ వరల్డ్ లిమిటెడ్ నిర్వాహకులు నిర్ణయించారు. దీంతో ఇక్కడి చారిత్రాత్మక వారసత్వ సంపదను ప్రపంచానికి చాటే అద్భుత అవకాశం రాష్ట్రానికి దక్కింది. ఇక దీనిపై రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ బుధవారం అధికారిక ప్రకటన చేశారు. మే 7న ప్రారంభం కానున్న ఈ పోటీలు 31 వరకు కొనసాగనున్నాయి. ఇక ఇందులో 120 దేశాల సుందరీమణులు పాల్గొననున్నారు అంటూ ఒక వార్త చూడవచ్చు. గ్రూప్ 1 మెరిట్ లిస్టు వచ్చే నెల 3 తర్వాత విడుదల. కేటగిరీల వారీగా మార్కులు కసరత్తు పూర్తి చేసిన సర్వీస్ కమిషన్ రీకౌంటింగ్ కోసం 15 రోజుల గడువు. ఆ ప్రక్రియ పూర్తయ్యే సర్టిఫికేట్ వెరిఫికేషన్. వరుసగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు సెలక్షన్ ప్రాసెస్ ప్రారంభం. ఇక మార్చి 3 తర్వాత గ్రూప్ 1 ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల మెరిట్ లిస్టు విడుదలకు టీజీపీఎస్సీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కేటగిరీల వారీగా అభ్యర్థుల మార్కుల వివరాలను సైతం ప్రకటించేలా ప్లాన్ చేస్తున్నదని తేలింది. ఇక ముందుగా రీకౌంటింగ్ కోసం 15 రోజుల పాటు టైం ఇవ్వన్నారు. ఆ తర్వాతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలని కమిషన్ భావిస్తుంది. ఇక ఇప్పటికే రిజల్ట్ ప్రకటించాల్సి ఉండగా ఎమ్మెల్సీ కోడ్ కారణంగా వాయిదా పడింది అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలు. ఉత్తర తెలంగాణలోని ఓ జిల్లాలో క్రషర్ పంచాయతీ క్రషింగ్ యూనిట్లకు మినిస్టర్ నోటీసులు జారీపై వివాదము. తమ సెగ్మెంట్లో మంత్రి పెత్తనంపై 4 ఎమ్మెల్యేల అసహనము. ఆర్థిక ప్రయోజనాలు దాగి ఉన్నాయేమోనని అనుమానము. సీఎంకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన శాసనసభ్యులు. ఇక నిబంధనలకు విరుద్ధంగా ప్లాంట్ ఉన్నాయంటూ మంత్రి ఈ సన్నిహితులు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక వివరాలు చూస్తే ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలకు చెందిన ఓ మంత్రి అదే జిల్లాకు చెందిన 4 అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య కొత్త పంచాయతీ మొదలైంది. ఇక నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న కంకర క్రషింగ్ యూనిట్లను కాలుష్య నియంత్రణ విభాగం క్లోజ్ చేయగా మరికొన్నింటికి నోటీసులు జారీ చేసింది. ఇక ఈ విషయము మినిస్టర్ శాసనసభ్యుల మధ్య మరోసారి అభిప్రాయ భేదాలకు కారణమైంది. ఇక తమ అనుమతి లేకుండా ఎందుకు అలా చేస్తున్నారని సదరు ఎమ్మెల్యేలు ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము పనిచేశామంటూ అధికారులు వివరణ ఇచ్చినట్టు సమాచారం. మరొక ప్రధాన వార్త చూస్తే ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా, డిప్యూటీగా పరమేశ్ వర్మ. బీజేఎల్పీ మీటింగ్ ఏకగ్రీవం. నేడు మధ్యాహ్నం సీఎం సహా కేబినెట్ సభ్యుల ప్రమాణం. వేదిక కానున్న రామ్లీలా మైదానం. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎం హాజరు. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా, డిప్యూటీ సీఎంగా పరమేశ్ వర్మ నేడు మధ్యాహ్నం ప్రమాణం చేయనున్నారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఇప్పటికే ఎల్జీ వీకే సక్సేనాకు విజ్ఞప్తి చేశారు. ఇక అంతకుముందు బీజేఎల్పీ సమావేశంలో ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక రామ్లీలా మైదానంలో సీఎం, డిప్యూటీ సీఎం, కేబినెట్ మంత్రులు ప్రమాణానికి ఏర్పాట్లు పూర్తవగా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ సీఎంలు పలువురు హాజరు కానున్నారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక నేటి మరిన్ని ప్రధాన వార్తలు చూస్తే 24న పిఎం కిసాన్ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ. బీహార్ పర్యటనలో విడుదల చేయనున్న ప్రధాని మోడీ. ఇక 3 వరకు హరీష్ రావును అరెస్ట్ చేయదు. రాధాకిషన్ రావును సైతం. ఇక పోలీసులకు స్పష్టం చేసిన హైకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊరట అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక నెల రోజుల్లో సీతారామ ప్రాజెక్టుకు పర్మిషన్ ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్న కేంద్రము. నీటి విధానాలు తేల్చి ప్రాజెక్టులకు నిధులివ్వండి.
కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రికి ఉత్తమ్ రిక్వెస్ట్, నెలాఖరులో ఎన్డీఎస్ఏ నివేదిక అంటూ మరో వార్త కనిపిస్తోంది. వరద సాయం 231.75 కోట్లు రాష్ట్రానికి ప్రకటించిన కేంద్రము మొత్తం 5 రాష్ట్రాలకు 1554 కోట్లు. ఎల్ఆర్ఎస్ ఫీజుల్లో 25% రాయితీ, మార్చి 31 వరకు గడువు. మంత్రులు సమావేశంలో నిర్ణయము. మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించని వారికి 25% రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన మంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక వార్త చూడొచ్చు. ఇక మార్చి మొదటి వారంలో హైడ్రా పోలీస్ స్టేషన్ వెబ్సైట్ యాప్ సైతము ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త చూడొచ్చు. నేడు ఎప్సెట్ నోటిఫికేషన్, టీజే ఎప్సెట్ 2025 నోటిఫికేషన్ గురువారం విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి ఈ ప్రకటించింది అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఛత్రపతి శివాజీ పాలనే స్ఫూర్తి, ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య. మార్కెట్లో పోటీపడి దుస్తులను తయారు చేయాలి, స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 16,000 మెగావాట్లు దాటిన విద్యుత్ డిమాండ్, ఒక్కరోజే 16,058 మెగావాట్ల అత్యధిక నమోదు. ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ ఒక వార్త చూడొచ్చు. జియో నంబర్ 142లోని లోపాలను సరిదిద్దండి, ప్రజారోగ్య వైద్యులకు ప్రమోషన్ ఇవ్వండి, మంత్రి దామోదర రాజనరసింహను కోరిన ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలు అంటూ మరో వార్త చూడొచ్చు. పవర్లోకి వస్తామని కేసీఆర్ పగటి కలలు అంటున్న పొంగులేటి, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్కు పరాభవం తప్పదు అంటున్న జూపల్లి అంటూ వార్త కనిపిస్తూ ఉంది. 5 ఏళ్ల వరకు ఉప ఎన్నికలు రావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇక మరోవైపు లోకల్ పోల్స్ కోసమే కేసీఆర్ నాటకాలు, టీపీపీసీ అధికార ప్రతినిధి దయాకర్ అంటూ వార్త కనిపిస్తోంది. అక్రమాలు బయటపడతాయని ఈటలకు భయము, అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్సీ బల్మురి వెంకటి వ్యాఖ్యలు చేసినట్టు ఒక వార్త చూడొచ్చు. చలో విద్యుత్ సౌదాకు సిపిఎం మద్దతు. మహాకుంభమేళపై రాజకీయాల 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళపై నీటిలో బ్యాక్టీరియా పెరిగిందని, స్నానం చేయడానికి తగ్గ ప్రమాణాలకు అనుగుణంగా నీరు లేదని, రాజకీయాలు చేయడం ఎంతవరకు సముచితము, ఈ ఆత్మిక కార్యక్రమానికి తొలి రోజు నుండే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ శతాబ్దంలో జరుగుతున్న కార్యక్రమంలో భాగస్వాములు కావడం అందరికీ ఆనందంగా ఉంది, కాబట్టే తప్పుడు ప్రచారాలు పట్టించుకోకుండా ఈ ప్రపంచం, ఈ దేశం పాల్గొంటుంది. సనాతన ధర్మం, గంగామాత, భారత్ గురించి తప్పుడు ప్రచారం చేస్తే కోట్ల మంది విశ్వాసంతో ఆడుకున్నట్లే అంటున్న యోగి ఆదిత్యనాథ్ దాస్ అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూసినట్లయితే స్పా సెంటర్లు, మసాజ్ సెంటర్లపై దాడులు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా, మసాజ్ సెంటర్లపై సైబరాబాద్ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించినట్లు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక కల్వకుంట్ల కుటుంబం పేదల భూములు దోచుకున్నారు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని కల్వకుంట్ల కుటుంబం అడుగులుగా పేదల భూములను దోచుకున్నారని సంగారెడ్డి జిల్లా
ఐఎస్టియుసి అధ్యక్షుడు నరసింహారెడ్డి ఆరోపించినట్లు ఒక వార్త చూడొచ్చు. ఇక ప్రతిరోజు 10,000 రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు. హైదరాబాద్ జిల్లాలో 1,00,000కు చేరిన దరఖాస్తులు. మీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్న ప్రజలు. ఇంకా మొదలు కాని దరఖాస్తుల వివరాలు అంటొక విచారణ అంటొక వార్త కనిపిస్తూ ఉంది. మరొక వార్త వస్తే తూతూ మంత్రంగా కులగణన సర్వే. 200 ఇండ్లకు 60 నుండి 70 ఇండ్లలో సర్వే జరగలేదు. బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ అంటొక వార్త కనిపిస్తూ ఉంది. ఇక దళితవాడకు దారి దొరికింది. దేవరాయంజల్లో ప్రహరిని తొలగించిన హైడ్రా. 40 ఏండ్ల సమస్యకు పరిష్కారం అంటూ ఒక వార్త చూడొచ్చు.